హలో అందరికీ నమస్కారం. ఇది తిరుపతి వ్లాగ్ 2. వ్లాగ్ 1 చూడని వాళ్ళు ఉంటే నా పేజ్లో ఉంటుంది, చూసేయండి. అండ్ వ్లాగ్ 2 వచ్చేసరికి అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. మేము కొండ మీదకి రీచ్ అయ్యేసరికి ఎర్లీ మార్నింగ్ 6 అయింది. మేము టికెట్స్ బుక్ చేసుకున్నాం కానీ రూమ్స్ అయితే మాకు దొరకలేదు. సో రూమ్స్ కోసం వెళ్ళిన వెంటనే లైన్లో నుంచుంటే ఒక 2 అవర్స్కి మాకు రూమ్ దొరికింది. బట్ అలాట్ చేయడానికి టైం పడుతుంది అన్నారు. అది 2 అవర్స్ పైనే అయి ఉండొచ్చు అన్నారు. సో లోపల మేము మా పిల్లలకి తలనీలాలు ఇచ్చేసుకోవచ్చు అని చెప్పి బ్రేక్ఫాస్ట్ చేసి తలనీలాలు ఇవ్వడానికి వెళ్ళాము. సో ఈ లోపల మాకు రూమ్ అలాట్ అయిపోయింది. 2 అవర్స్ పైనే పట్టింది అలాట్ అవ్వడానికి. రూమ్కి వెళ్ళిన వెంటనే మేము ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనానికి వెళ్ళిపోయామన్నమాట. 3 మాది స్లాట్ అయితే మేము బిఫోర్ హ్యాండ్ 1 వెళ్ళిపోయాము దర్శనం క్యూలోకి. 3 అవర్స్లో అయిపోయింది మాకు దర్శనం. మా బాబు హాఫ్ ఆఫ్ ద టైం పడుకొనే ఉండబట్టి మాకు సరిపోయింది. హాలిడేస్లో ఆ 3 అవర్స్లో అయిందంటే మాకు బాగానే అయినట్టు అనిపించింది. సో దర్శనం చేసుకొని వచ్చేసరికి మాకు ఫుల్ ఆకలి వేసేసింది అనమాట. దర్శనం క్యూలో మాకు సాంబార్ రైస్ పెట్టారు, బట్ కానీ అది స్పైసీగా మేము తినలేకపోయాము. సో తిందాము అని చెప్పి హోటల్కి వెళ్ళాం, కానీ మాకు తినే ఓపిక కూడా లేక ఇంకా డైరెక్ట్ రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయామన్నమాట. అక్కడే రూమ్స్ దగ్గర కూడా మనకి ఫుడ్ అవైలబుల్గా ఉంటుంది, కావాలంటే అక్కడ మనం బై చేసుకోవచ్చు. సో అలా మా తిరుపతి వ్లాగ్ ముగిసింది. ఫ్రెష్ అప్ అయ్యి తినేసి ఈవినింగ్ ట్రైన్కి మళ్ళీ రిటర్న్ అయిపోయాం. థ్యాంక్ యూ.